హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీహరి. ఈరోజు మనం తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి మనం వెళ్తున్నాము. ఇప్పుడే మనం కొండపైకి రీచ్ అవ్వడానికి ఫస్ట్ ఇక్కడ ఎంట్రన్స్ ఫుల్ చెకింగ్ ఉంటుంది. మొత్తం చెక్ చేస్తారు. ఇక్కడ అన్ని మన బ్యాగులన్నీ తీసేసి అక్కడ స్కానింగ్ లో పెట్టాలి. మనం బస్సులో ప్రయాణం చేస్తున్నాం ఇప్పుడే. ఇంకా మొత్తం చెకింగ్ అయిపోయినాక అప్పుడు మనం పంపిస్తారు అందరిని ఒకేసారిగా. ఎందుకంటే ఇక్కడ చెకింగ్ ఎందుకు జరిగింది అంటే పైన ఆల్కహాల్ కానీ సిగరెట్స్ అలాంటి ఎలా ఉండదు కాబట్టి ఇక్కడ ఫుల్ చెకింగ్ జరిగింది. చెకింగ్ జరిగిన తర్వాత అందరిని పైకి పంపిస్తారు. అప్పుడు దాకా ఎవరిని పైకి పంపిరు. ఫుల్ ఇక్కడ మన ఆర్మీ కంట్రోల్ ఉంటది ఇక్కడ ఇదంతా. చూడండి గాయ్స్ ఒకసారి. మీరు ఎవరు దయచేసి ఎవరు తెచ్చుకోవాకండి ఆల్కహాల్ సంబంధించిన ఇక్కడ అలౌ ఉండదు పైకి. అలానే మనం ఇంకా పైకి వెళ్తున్నాం. ఇప్పుడే పైకి రీచ్ అయ్యాము కూడా. నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మన సర్వదర్శనం టోకెన్లు మీరు తీసుకోవాలనుకుంటే మన రైల్వే స్టేషన్ దాటికి వచ్చిన తర్వాత విష్ణు నివాసం ఒకటి ఉంటది. అక్కడికి వెళ్తే దాని కింద పార్కింగ్ ఏరియా ఉంటుంది. పార్కింగ్ ఏరియా నుంచి కొంచెం స్ట్రైట్ వెళ్ళి రైట్ తిరిగితే అక్కడ మనకు టోకెన్లు ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొచ్చి పైగా టైం ఇస్తారు. టైం అయిపోయింది. ఇప్పుడే మనం ఇంకా పైకి వచ్చేసాం. పైకి వచ్చిన తర్వాత గుండు చేయించుకోవడానికి వెళ్తున్నాం ఇప్పుడే. మరి తిరుమల వచ్చామంటే ఖచ్చితంగా మనం గుండు చేయించుకోవాల్సింది. ఎందుకంటే మన భక్తి అలాంటి ఉంటది కాబట్టి. ఓకే గైస్, ఇప్పుడు కాసేపట్లో మనం ఇంకా నడుచుకుంటా ఇక్కడ చిన్నగా ఇప్పుడే నడుచుకుంటే వెళ్తున్నాను. నాతో పాటు ఒక అన్న వెనకాల కూడా ఉన్నాడు. అన్న కొంచెం పరిచయం కదా. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసాం. ఇక్కడ వీడియో మన గుండు చేసే మొత్తం కార్యక్రమం ఇదంతా. ఇంకా అక్కడనే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి మొత్తం ఇంకంతా అయిపోయి మళ్ళీ దర్శనంకి వచ్చేసాం. క్యూ చూడండి అసలుకి. క్యూ అయితే చాలా పెద్ద క్యూ. మన ఇది ఫ్రీ దర్శనం క్యూ. మీకు ఫ్రీ దర్శనంకి వెళ్ళాలంటే లోపలే ఇస్తారు. మీకు టోకెన్లు ఇబ్బంది ఏమి ఉండదు. అదే సర్వదర్శనం కావాలంటే సర్వదర్శనం ఏ టైం అయితే ఇస్తారో ఆ టైంకి మీరు వెళ్ళాలి. నార్మల్ టైంకి వెళ్తే మీకు మిమ్మల్ని పంపిరు అక్కడికి. ఇది ఫ్రీ దర్శనం అయితే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్గా వెళ్ళిపోతే అక్కడ మీకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ లో మీరు టైం ఇస్తారు. ఆ టైం ప్రకారం ఉండండి అక్కడే ఉంటే మీకు కొంచెం ఒక కాసేపు అయినా ఉంచి ఒక 2-3 గంటలు అయినా ఉంచేసి మిమ్మల్ని అప్పుడు పంపిస్తారు. అప్పుడు దాకా పంపిరు. ఇక ఫోన్ తీసుకెళ్ళచ్చు. కాకపోతే అక్కడికి వెళ్ళినాక ఫోన్లు అన్ని మీరు ఒక కౌంటర్లో ఇచ్చేయాలి. ఆ కౌంటర్లో ఇచ్చేస్తే వాళ్ళు మనం కొబ్బరికాయ కొడతాం కదా, కొబ్బరికాయ కొట్టిన కాయ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఫోన్ కౌంటర్స్ ఉంటే అక్కడికి వెళ్ళి ఫోన్ మీరు రిటర్న్ తీసుకోవచ్చు. అంతవరకు ఇంకా చిన్నగా ఇంకా నడుచుకుంటూ అట్లా వెళ్తా ఉన్నాము. క్యూ వచ్చి చాలా పెద్దది. జనాలు అంతగా లేరు. మన వెళ్ళింది మంగళవారం సోమవారం ఆ టైంలో కాబట్టి జనాలు అంతగా లేరు. అదే మీరు ఎప్పుడు సాటర్డే అండ్ సండే వెళ్ళవాకండి. చాలా రష్ ఉంటది అక్కడ తిరుమల తిరుపతిలో. మొత్తం వ్యూ నేను చూపిస్తున్నాను చూడండి. మన దర్శనం వెళ్ళే దారి ఇదంతా వ్యూ. మన ఫ్రీ దర్శనం వెళ్ళే దారి అంతా ఇది. ఫ్రీ దర్శనంకి వెళ్ళండి. బట్ మండే ట్యూస్డే ఆ టైమ్స్ లో వెళ్ళండి. ఎందుకంటే కొంచెం రష్ కూడా ఉండదు ఎక్కువ. మీకు ఇబ్బంది లేకుండా ఉంటది మీకు కూడా. దగ్గరకు వచ్చేసాము. ఇంకా మన కంపార్ట్మెంట్ లో అక్కడ అన్ని ఆ రూమ్ లో ఫోన్లు పెట్టేసి ఇంక మనం వెళ్ళిపోవాలి. దర్శనంకి స్టార్ట్ అవుతాం. ఇంక కంపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోతాం. ఇంకా అక్కడ మనం చాలాసేపు ఉంచుతారు. తర్వాత మనం దర్శనం నుంచి బయటకు వచ్చేస్తాం. దర్శనం నుంచి బయటకు వచ్చినాక మేము లడ్లకి వెళ్ళలేదు. ఇంకా లడ్లకి వెళ్ళకంటే బాగా ఆకలి అవుతుందని అన్న నేను ఇద్దరం మన దగ్గరలో ఉన్న సత్రం, అదే అన్నదాన సత్రంకి వెళ్ళాం. అక్కడ చూడండి అసలు అక్కడ ఉన్న రష్ అయితే అసలు చాలా రష్గా ఉంది అక్కడ అన్నదాన సత్రం దగ్గర కూడా. కానీ ఫుడ్ మాత్రం బాగుంటది. అక్కడ ఒకసారి తిని చూడండి. మన తిరుపతి వచ్చినప్పుడు ఎప్పుడో ఒక్కసారైనా మీరు అక్కడ ఉన్న ఫుడ్ ని తినండి. ఎందుకంటే చాలా మంచిది కాబట్టి అంటారు జనాలు కూడా చాలా మంది. కాబట్టి మీరు తినండి, వచ్చి ఒకసారి విజిట్ చేయండి. అక్కడ మీకు విజిట్ చేస్తే గానీ అక్కడ ఉన్న ప్లేసెస్ మీకు తెలియవు. ఇదంతా తిరుపతి దారి. మన తిరుపతి కింద నుంచి పైకి ఎలా వస్తాం అలా మ్యాప్ లాగా వేసారు. మన అన్నదాన సత్రం వెళ్ళే దారిలో పైన పెద్ద ఫోటో ఉంటది. అది ఇదే అసలు చూడండి ఒకసారి. అక్కడికి వచ్చి చాలా పెద్ద ఫోటో అది. ఇప్పుడే మనం ఇంకా లోపలికి వెళ్తున్నాము. చాలా ఫుల్ జనాలు ఉన్నారు ఇక్కడ మన సత్రంలో, అన్నదాన సత్రంలో. ఒకసారి వచ్చి విజిట్ చేయండి. అన్నదాన సత్రంలో చాలా బాగుంటది. తినడానికి ఆహారం కూడా బాగుంటది. నేను లడ్డు కాంట్రవర్సీ తీద్దాం అనుకున్నా కానీ ఆ లడ్డు కాంట్రవర్సీ మనం చెప్పే పని లేదు. ఎందుకంటే దాంట్లో ఎలాంటి కల్తీ లేదు. అది వచ్చి ఫేక్ న్యూస్ అదంతా. ఎవరు నమ్మద్దు. లడ్డు తీసుకోండి, చాలా బాగుంది. టేస్ట్ అవడం ఇప్పుడు ట్రై చేసాం, బాగుంది. ఇంకా ఎప్పుడే ఇలా కాదనేసి ఇంకా కూర్చోడానికి చాలా మంది ఉన్నారు. ఇంకా అట్లాగా పక్క కొన్ని స్పేస్ లో కొంచెం అట్లా కూర్చొని తినేసాం. ఇంకా బయలుదేరాం మళ్ళీ. గుడి దగ్గరకు వచ్చాను. ఇంకా అలా ఒక క్లిప్ కోసం అని వీడియో తీయటంగానే వచ్చేసాను. చూడండి అసలు ఎంత ప్రకృతి అలా ఉందో. ఇంకా నైట్ మేము షాపింగ్ చేయడానికి నేను ఒక్కడిని వచ్చేసాను. అసలు లైటింగ్ చూడండి. నైట్ టైం లైటింగ్ అయితే భలే ఉంటది. ఒకసారి అసలు విజిట్ చేయండి. తిరుమల తిరుపతిని విజిట్ చేస్తే మీకు అసలు ఉన్న వెంకటేశ్వర స్వామి గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది. ఆయన 7 గదులు ఉంటాయి మొత్తం ఆయనకి.
ఆ 7 గదులు దాటిన తర్వాత ఆయన ఉంటాడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళలేము. మనం దూరం నుంచి చూడొచ్చు. ఒక మాట నేను చెప్పాలనుకున్నా, మీరు దర్శనంకి వెళ్ళినప్పుడు అందరూ అందరూ లెఫ్ట్ సైడ్ మిడిల్ లో వెళ్తారు. అది చాలా పొరపాటు అయింది. ఎందుకంటే మీ దర్శనం ఆయన దగ్గర చూడలేదు. అందరు రైట్ సైడ్ వెళ్ళండి. రైట్ సైడ్ వెళ్తే ఆయన్ని దగ్గర చూసినట్టు ఉంటది. అలానే మంచిగా దర్శనం చేసినట్టు ఉంటది. ఇది మన వెంకటేశ్వర స్వామి ఆర్చ్ ఇది. ఒక వీడియో క్లిప్ లో తీశాను. నెక్స్ట్ ఇంకా చిన్నగా మనం షాపింగ్ మాల్స్ వైపు వచ్చేసాము. ఇంకా అలా చిన్న నడుచుకుంటూ వెళ్తా ఉన్నాను నేను గాని. ఫుల్ రష్ షాపింగ్ మాల్స్ కూడా, లేడీస్ అందరూ ఇంకా ఆడే చాలా ఫుల్ రష్ గా ఉంది షాపింగ్ మాల్స్ దగ్గర కూడా. చూడండి గాయస్, మీరు ఈ వీడియోని చూడండి. మీకోసం నెక్స్ట్ ఇంకో వీడియో ఉంటది. ఆ వీడియో ఎవరు మిస్ అవ్వకండి. అది మొత్తం తిరుమల పైన 6 ప్లేసెస్ ఉంటే ఆ 6 ప్లేసెస్ నేను విజిట్ చేశాను. అవి మీకోసం నేను చూపిస్తాను ఎలా ఉన్నాయి మొత్తం ఆ 6 ప్లేసెస్. చూడండి, ఎవరు మిస్ అవ్వకండి ఆ వీడియో. నెక్స్ట్ వచ్చే వీడియో ఎవరు మిస్ అవ్వకండి. ఈ వీడియో అంటే చివరిదా చూడండి. ఎందుకంటే చాలా మంచి మంచి టిప్స్ దీంట్లో నేను పెట్టాను. చూడండి. ఇంకా ఇక్కడ ఫుడ్ మొత్తం ఇక్కడైతే టిఫిన్ ఫుల్ ఎక్స్పెన్సివ్. చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటది ఇక్కడ ఫుడ్ మనకి. బయట తినాలంటే దాదాపుగా మనం మినిమం గా బడ్జెట్ లో మనం తినాలనుకుంటే మన సత్రాల దగ్గరే ఉంటాయి. తినండి. అక్కడ అయితే కొంచెం తక్కువగా ఉంటాయి మనకి. ఇంకోటి చెప్పాలి మర్చిపోయాను. మీరు రూమ్ కావాలంటే మీకు సిఆర్ ఆఫీస్ ఉంటది కదా. సిఆర్ ఆఫీస్ లో మార్నింగ్ 7 కి స్టార్ట్ అయింది. బట్ అందరు 4:30కి వచ్చి నుంచుంటే అక్కడ మీకు రూమ్స్ అవైలబుల్ గా ఇస్తారు. పర్ పర్ రూమ్ వచ్చేసరికి 100 రూపీస్ ఉంటుంది. మీరు అమౌంట్ మామూలుగా 500 పే చేయాలి. తర్వాత మీరు రూమ్ రిటర్న్ ఇచ్చేటప్పుడు మళ్ళీ మీకు ఇచ్చేస్తారు. ఒక 500 మీరు రిటర్న్ ఇచ్చేస్తారు. అలానే ఇంకొక ఆప్షన్ ఏంటంటే లాకర్స్ ఉంటాయి. 2 లాకర్స్ ఉంటాయి. ఒకటి ఏమో పద్మ లాకర్స్, ఇంకోటి ఏదో ఇంకో లాకర్ వచ్చేటప్పటికి మన మెట్లు నుంచి పైకి వస్తాం కదా, ఎంట్రన్స్ లోనే ఉంటుంది ఆ లాకర్. అది పెద్ద లాకర్స్. లాకర్స్ వచ్చేప్పటికి ఫ్రీగా ఉంటాయి. ఇబ్బంది ఏమి ఉండదు. లాకర్స్ అక్కడ శుభ్రంగా స్నానం చేసుకోవచ్చు. ఇబ్బంది ఏమి ఉండదు లాకర్స్ ఇక్కడ. అలానే ఇప్పుడు మనం ఇంకా చిన్నగా మనం కొబ్బరికాయ కొడటానికి అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు ఒకటే చెప్తున్నా, ఎందుకంటే మీరు దర్శనం చేసుకొచ్చినప్పుడు కొబ్బరికాయ కొట్టండి. ఎందుకంటే అక్కడ కొబ్బరికాయ కొట్టాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. అక్కడ ఎవరు మర్చిపోవకండి. ఇంకా చిన్నగా నేను వీడియో క్లిప్ తీసాను అక్కడ ఉండి విజిట్ చేసి. ఇప్పుడే మన ఆహారం అదే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఫుడ్ వెళ్తుంది. అక్కడ నా వీడియో క్లిప్ తీసాను. ఇక్కడ దాని ఇదే మన ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఇక్కడ వచ్చి అందరూ కొబ్బరికాయలు కొడతారు. అందరూ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి మనం మొక్కుంటాం. ఏమైనా మొక్కోవాలనుకుంటాం, మనం తప్పు చేసినా అన్ని మొక్కుంటాం అన్ని క్షమించమని. అలానే ఇంకో కాసేపట్లో మనం ఒక వీడియో నేను క్లిప్ చూపిస్తాను. చూడండి ఒకసారి, మీరు మర్చిపోకండి. ఆంజనేయ స్వామి టెంపుల్ అది అది వచ్చేటప్పటికి ఉండి, ఇదేమో ఆంజనేయ స్వామి టెంపుల్. ఇలానే కొంచెం ముందుకు వచ్చేసి కోనేరు దగ్గరికి వచ్చేసాం. కోనేరు అసలు ఫుల్ క్లియర్ గా వాటర్ ప్యూర్ ఉన్నాయి. అసలుకి చూడండి ఎంత ప్యూర్ గా ఉన్నాయి వాటర్. అసలు ప్యూరిఫైడ్ ఉన్నట్టు ఉన్నాయి వాటర్ కూడా. ఇంకా పక్కన రథం ఉంది. ఆ రథం కూడా మీకోసం చూపిస్తాను. అసలు రథం అసలు నైట్ పూట మీరు వచ్చి విజిట్ చేస్తే ఇక్కడ బెల్లు ఉంటది. లైటింగ్ సూపర్ గా ఉంటది మొత్తం. అందుకని నేను మొత్తం తీసాను. కొన్ని డ్రాక్ ప్లేసెస్ అలా కనిపిస్తున్నాయి, ఏం కాదు కానీ. ఇంకా టెంపుల్ కాడి నుంచి ఇంక వెళ్ళిపోతాను. మరి కాసేపట్లో టెంపుల్ విజిట్ చేసి మొత్తం అయిపోయింది. మళ్ళీ మనం షాపింగ్ చేయడానికి షాపింగ్స్ కి వెళ్తున్నాను. ఎందుకంటే మన పాకెట్ బ్యాగ్ తీసుకోవాలని మొత్తం ఎతికాను. నాకు చాలా కొట్ల దగ్గర దొరకలేదు. సారీ. ఇప్పుడు మనం మళ్ళీ రిటర్న్ వచ్చి మనం లడ్డు కౌంటర్స్ దగ్గరికి వెళ్తున్నాము. లడ్డు అంటే మార్నింగ్ తీసుకోవాల్సిన లడ్డు నేను ఈవినింగ్ తీసుకున్నాను. నాకు కుదరక వెళ్ళలేదు నేను మార్నింగ్. ఇప్పుడు లడ్డు కౌంటర్స్ దగ్గరికి వచ్చేసాను. లడ్డు తీసుకుంటున్నాను. లడ్డు వచ్చేటప్పటికి మీకు ఒక మీకు ఉన్న టికెట్ ఇస్తారు కదా, ఆ టోకెన్ మీద ఒక లడ్డు ఫ్రీ ఇస్తారు. మిగతా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. పర్ పర్సన్ కి 4 లడ్డూస్ ఫ్రీ ఇస్తారు. పర్ లడ్డు వచ్చి 50 రూపీస్ ఉంటది. అలానే దాంట్లో కాక మీకు 200 లడ్డు కావాలన్నా ఇస్తారు. ప్లస్ ఏంటంటే టోకెన్ ఉండాలి దానికి. మళ్ళీ మీకు వడ కావాలంటే మార్నింగ్ పూట 7 PM కి ఇస్తారు. మిగతా టైంలో అసలు ఈడు వడ. అది కూడా గుర్తు పెట్టుకోండి. మీకు లడ్డులు కావాలన్నా టోకెన్, సారీ, మళ్ళీ మీకు వడ కావాలన్నా అది గుర్తు పెట్టుకోండి. అదంతా కింద మొత్తం వచ్చేటప్పటికి ఒక 60 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈ లడ్డు. ఇంకా చిన్నగా మనం ఇటు వచ్చేసాము. ఇది మా షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చేసాము. షాపింగ్ మాల్ మొత్తం విజిట్ చేస్తున్నాను. మొత్తం నేను పాకెట్ బ్యాగ్ కోసం మొత్తం తిరిగాను. నాకు ఎక్కడ కానరాలి. చివరికి ఒక షాప్ దగ్గర అది వచ్చింది. అది తీసుకున్నాను. ఇంకా మా అక్క కూడా నేను బ్యాంగిల్స్ తీసుకున్నా. మా అమ్మ ఆరతి తెమ్మంటే ఒక ఆరతి తీసుకెళ్ళాను. అలా కొన్ని షాపింగ్ మాల్ చూపిస్తున్నా చూడండి.
మొత్తం షాపింగ్ మాల్స్ ఇక్కడ చాలా పెద్దవి, అన్ని బాగా మనకు తగ్గట్టు బడ్జెట్ లో ఉంటాయి. ఇక్కడ మన ప్రొడక్ట్స్ కూడా క్వాలిటీ కూడా బాగుంటది ఇక్కడ తిరుమల తిరుపతిలో. వచ్చి విజిట్ చేయండి తిరుమల తిరుపతి విజిట్ ని. ఈ వీడియో ఎంతటితో ఎండ్ అయిపోద్ది. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.